హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షాప్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని అయితే నేమ్ అయితే పెడదాం అనుకున్నా కదా. ఇంకా అదైతే డిసైడ్ చేసిన. కొంతమంది అయితే ఇంకా పెట్టమన్నారు, మంచిగానే ఉంది. ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే మినీ వ్లాగ్స్ కాకుండా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే బాగానే ఉంటుంది అన్నారనమాట. అందరికైతే హ్యాపీ సండే. మీ సండే రోజైతే ఏం వంట చేసిర్రో చెప్పండి, మీ ఇంట్లో స్పెషల్ ఏందో చెప్పండి. సండే ఏముంది చేయ, చికెన్ మటన్ చేస్తావు, నువ్వేముంది విషయం చెప్పుడు అనిపిస్తురా. నేనైతే ఒక స్పెషల్ చేసిన అనమాట. ఎన్నడూ చేయలేదు, ఈరోజు చేసిన. అంటే ఒకసారి చేసినా కానీ పిల్లలు అయితే తినలేదు. ఇప్పుడైతే పిల్లలు కూడా తింటారు. అది ఏంటిదా ఏందో వీడియో అయితే ఇన్వైట్కి అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తానికైతే మ్యాటర్లోకి అయితే వద్దాం. సో అయితే వదిలిపెట్టి నేనైతే ఈరోజు అయితే రాగి ముద్ద అయితే వేయబోతున్నా. రాగి సంకట అంటారు, రాగి ముద్ద కూడా అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రేషన్ బియ్యం అయితే కొంచెం కడిగి అయితే పెట్టిన. అవి అయితే చిక్కదనం మంచిగా వస్తుంది కదా, మంచిగా మెత్తగా అయితే తొందరగా అవుతుంది. ఇంకా 2 గ్లాసులు అయితే చిన్న గ్లాసులతోటి అయితే బియ్యం పోసి కడిగి ఆడబెట్టిన అనమాట. ఇంకా అంతగోలకే నానే కల్లా గిన్నెలు అయితే ఎన్ని కడిగేసిన. ఇంకా పిల్లలు ఈరోజు స్నానం చేసి ఎమ్మటే రాసేసుకుంటారు. ఇంకా సండే లేదు, మండే లేదు, సెలవులలో ఇంకా మొత్తానికి రాసుడే అనమాట. రాసేదేదో ఒక పూట కూడా రాపిపోతే ఇంకా అమ్మ మిల్లు అని ఆయన మిల్లు అన్నట్టుగా వీళ్ళకి హెచ్చుడు ఎక్కువైతే ఇంకా ఆయనతో చదువు అయితే మర్చిపోతారు. అందుకే రోజు అయితే ఒకసారి అయితే రాపిస్తా. ఇంకా 2 సార్లకి అయితే వీలు కాదు, ఎందుకంటే నేను పనికి వెళ్తా కాబట్టి సాయంత్రం పూట అయితే రాపిస్తా. ఇంకా నేను పని చేసుకుంటా, వాళ్ళు రాసుకుంటారు. ఇంకా అప్పటికల్లా నా పని అయిపోతుంది, వాళ్ళు రాసుకున్నది అయిపోయింది. లేకపోతే నా పని మీద నేను ఉంటే వాళ్ళ తీట పనుల మీద వాళ్ళు ఉంటారు అనమాట. మొత్తానికైతే గిన్నెలన్నీ అయితే రుద్దేసిన. ఇంకా నేను పండుకుందో చూసి మామిడికాయలు అయితే తిని అయితే షింక్ నిండా నింపారు. ఇంకా అవైతే ఎత్తేసుకొని మొత్తం షింక్ అంతా కడుక్కొని గోడలంతా కడుక్కొని, షింక్ ఇట్లా ఖాళీగా ఎప్పుడు ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. మొత్తానికైతే ఖాళీగా ఎప్పుడు ఉంటే బాగా అనిపిస్తుంది. ఖాళీగా ఎప్పుడైతే ఉంటుంది అనుకుంటున్నాం ఆ రోజే షింక్ అంతా నిండిపోయిద్ది అనమాట. ఇంకా బియ్యం అయితే నానబెట్టుకున్నాను కదా. ఇంకా లాస్ట్కి అయితే ఇటు పక్క అయితే గ్యాస్ అయితే ఆన్ చేసిన, సిమ్లో అయితే పెట్టుకొని అయితే ఉడికిస్తున్నా. రేషన్ బియ్యం ఏంటి ఉంటాయో గిన్నె నీళ్ళు అయితే పోసుకోవాలి, ఎందుకంటే బాగా ఇట్లా ఉడకాలి కదా. యువతల పక్క అయితే అన్నం అయితే వండుతున్నాం. మళ్ళీ వీళ్ళు రాగి సంకట తింటారో తినరో తెలియదు కదా, మళ్ళీ తినకపోతే ఇబ్బంది. రాగి సంకట అండ్ చికెన్ అనమాట కాంబినేషను సూపర్ అవుతున్నది. తిన్నాక వీడియో చేస్తుంది అనమాట, మస్తు ఉన్నది. ఎందుకంటే మనం టేస్ట్ చూసి చెప్తే బాగుంటుంది కదా. నేను ట్రై చేసిన కాబట్టి చెప్పిన. మన సైడ్ అయితే ఎక్కువ అయితే తినరు, కానీ తింటే బాగుంటుంది అనేసి అయితే వీడియో అయితే పెట్టినాం. మేమైతే తిన్నాం, నేనైతే చేసిన. నేను ఏం చేసినంటే 2 గ్లాసులే బియ్యం పోసింది. ఆ గిన్నెలంతా మొత్తం నిండిపోయింది. బియ్యం అయితే ఒదుగుతున్నాయి అనమాట, రేషన్ బియ్యం. ఇదిగో మళ్ళీ నీళ్ళు పోస్తే ఇది కూడా ఒదుగుతుంది, ఇది కూడా గిన్నె నిండగైంది. ఇంకేం చేద్దుంటే ఆయన ఇంత సంకట అవుతుంది, ఇంత అన్నం అవుతుంది, ఇక్కడ ఏం చేయాలనేసి నేను ఏం చేసినంటే కొంచెం అన్నం అయితే తీసి అయితే పక్కన పెట్టిన. మళ్ళీ తక్కువైతే పైనుంచి వేయొచ్చని. అయినా చాలా ఎక్కువైపోయింది. మళ్ళీ ఇంక తీసి మళ్ళీ ఇంకో పెద్ద గిన్నెలు అయితే వేసుకుంటా. ఇంకేసుకున్నాక మంచి కొంచెం దగ్గరకైతే ఇట్లా ఉడికినాక ఇంకా ఎసరు ఉన్నప్పుడైతే రాగిపిండి అయితే పోసుకోవాలా. మొత్తం ఇంకా ఉడికే కొద్దీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎట్లయితుందంటే మళ్ళీ మాడిపోయిద్ది అనమాట, ఉండలు కట్టిద్ది. అందుకోసం అయితే కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదంతా అన్నం అయితే గుజ్జు కావాలన్నమాట. ఇంక వాటర్ అయితే మళ్ళీ అయితే పోసిన. ఇంకసారి నెక్స్ట్ అయితే మళ్ళీ పెద్ద గిన్నెలు వేసుకుంటా. ఓ అమ్మ, నేను రాగి సంకట చేసేదేందో, నేను రాగి ముద్ద చేసేదేందో కానీ గిన్నెలు అయితే సింక్ నిండగా అవుతున్నాయి. నేను ఇప్పుడే చెప్పిన కదా, సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంటే బాగా అనేసి. ఇంకా రాగి పిండి పోసే కల్లా అదేందో ఆటోమేటిక్గా ఇంకా అన్నం ఇంకా మరింత కానపడుతుంది. ఇది అసలు ఇంకా చాలాసేపు కలపాలా, ఇది చాలాసేపు ఉడకాలా. మినిమం అర్ధ గంటకి ఎక్కువ అయితే టైం పట్టిద్ది ఈ రాగి సంకట చేయాలంటే. ఇంకా రాగి ముద్ద లెక్క కట్టాలంటే మినిమం గంట లోపల పట్టిద్ది అనమాట. అందుకోసం అయితే మళ్ళీ నేను ఈ గిన్నెల నుంచి ఇంకో గిన్నెలకైతే వేసుకుంటున్నా. ఆడికి సగం బాక్సులు అయితే తీసిన అనమాట. ట్రై చేద్దాం, దీంట్లోనే అడ్జస్ట్ చేద్దాము, ఎన్ని గిన్నెలు వేయడా అనుకున్నా. కానీ అసలు అది కాని పని. ఇంకా అన్నం చేస్తూ ఉంటే ఉదుగుతూ ఉంది. ఇంక ఉప్పు కూడా వేసిన. దీంట్లోనే ఎట్లా చేసి దీంట్లోనే అడ్జస్ట్ చేయాలని అయితే చాలా ట్రై చేసిన, కానీ కాలేదబ్బా. మళ్ళీ పెద్ద గిన్నెలు అయితే వేయాల్సి వచ్చింది. అన్నం ఉడకాల మెత్తగా. ఇటు పక్క అయితే అన్నం అయితే అయిపోయింది. ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టుకున్నా. అన్నంలో మగ్గే కల్లా ఇటు అన్నం ఉడికే కల్లా ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టిన అనమాట. రామ్ అయితే చికెన్ అయితే వేస్తాడు అనేసి. ఇంకా నేను ఉల్లిగడ్డలు కోసే పని మీద ఉంటే ఈ అన్నం ఉంతా ఇంకా గిన్నె నిండి అయిపోయింది. అమ్మ, ఇది కానిపోని పని అనేసి అయితే ఇంకా లాభం లేదని ఇంకా పొద్దునుండే అన్నం గిన్నెలు అయితే వేసిన అనమాట. ఇంకా అల్ల అయితే మళ్ళీ కొన్ని ఎసరు అయితే పోసుకున్నా. మనకి ఎందుకంటే దగ్గరకు కావాలా, మంచిగా ఉడకాల. ఇంకేందంటే పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసిరు. మా వాళ్ళకైతే చాలా నచ్చింది. బాగుంది మమ్మీ, ప్రతి సండే మాకు ఇదే చేసి పెట్టి మమ్మీ అన్నారు. ఇల్లైతే రాగిపిండి అయితే తడిపోలే, మళ్ళీ రాగిపిండి అయితే వేసిన. నేను ఇదైతే ఎక్కడ చూసిన అంటే మా ఇంట్లో మా అమ్మ అయితే ఉండదు నాయన, మా అమ్మ ఉండదు, మా ఊళ్ళో ఎవరు ఉండరు. మా ఊళ్ళో కాడైతే ఎవరి కాడ చూడలే. నేను పనిచేసి ఇక్కడ మేడం వాళ్ళు వండుకుంటుంటే చూసిన అనమాట.
ఇట్లనే నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్న. ఇటు పక్క అయితే ఉల్లిగడ్డలు అయితే ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అయితే వేసుకొని ఇటు పక్క అయితే మగ్గనిస్తున్నా. ఇంకా అంతలోకనే అది మగ్గే కల్లా దీంట్లో అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ అయితే వేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. ముక్కకైతే పట్టిద్ది అనేసి. రామ్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్ అయితే కట్ చేయించుకొని వచ్చిండు. నాకైతే తోలు ఉన్నదే ఇష్టం, తోలు లేనిదైతే ఇష్టం ఉండదు ఎందుకో మరే. తోలు ఉన్నదే నాకు, ఉదయ్కి, రాముకు ముగ్గురు తోలు ఉన్నదే ఇష్టం అనమాట. ఇంక యశు, యామిని అయితే అంతగా వాళ్ళు చికెన్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు. మేము ముగ్గురమే చికెన్ మీద ఇంట్రెస్ట్ పెట్టేది. ఇంకా ఉల్లిగడ్డలు మగ్గినాక ఇంక ఈ మసాలా ఇదంతా వేసుకొని చికెన్ కలిపినాం కదా మసాలా, మళ్ళీ ఆ మసాలా వేస్ట్ కాకుండా చింతపండు అయితే పిసికి ఇంకా అలానే చికెన్ ఫ్రై కాదు, చికెన్ కూర కాదు, పులుసు అనమాట. చికెన్ పులుసు అనేసి మొత్తం నీళ్ళచారు చేసారు. నీళ్ళచారు కాకుండా కొంచెం అంతే గుజ్జు లెక్క పోసుకోవాలన్నమాట. ఒక చిన్న గ్లాసుడు అంత పోసుకోవాలా, లేదా పెద్ద గ్లాసుడు కొంచెం సగానికి అయితే పోసుకోవాలా, చూసుకొని అయితే పోసుకోవాలా. మొత్తం మగ్గించుకోవాలన్నమాట. ఇటు పక్క అయితే ఇంకా కలిపి అమ్మ టేస్ట్ ఏమో తినుడేమో కానీ వీళ్ళకి పెట్టుడేమో కానీ వామ్మో కలిపి అయితే నాకు గోడ పోయింది. ఇటు పక్క ఇది కలప అది కలప అన్నట్టుగా లేనిపోని తలకాయ నొప్పి పెట్టుకున్నట్టుంది. అరవకుండా గింత అన్నం వండి చికెన్ కూర వండి ఆడబెడితే అరవకుండా అయిపోతుంది కానీ అనుకున్నా. కానీ ఇంకేం చేస్తాం, పిల్లలు తింటారు కదా. వెనకటైతే ఇదే తినేదంట రాగి సంకట. రాముకైతే ఇలాంటి ఇష్టం, ఇంట్రెస్ట్ పెడతాడు. రాగి జావా, రాగి సంకట్లు ఇవన్నీ. ఆమె అయితే మొత్తానికైతే తినేటప్పుడు అయితే ఏమంటుండే, వెనకటైతే ఒరిబో లేదంటే ఇలాంటివే తిన్నారంట. నాకైతే చాలా మంది చెప్పిర్రు అన్నాడు. అవునా అన్న, ఎందుకంటే మనకు తెలియదు. మరి మా అమ్మమ్మోళ్ళు, మా నాయనమ్మోళ్ళు వాళ్ళు ఏం తినారో మనకేం ఎరకలేదు. మొత్తానికైతే ఇక్కడ చికెన్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేసుకున్న, మసాలాలు అన్నీ కలుపుకున్న, తాలింపు వేసుకొని ఈజీ ఫ్రై కంటే ఇదే ఈజీ. దబదబ అన్నీ కలుపుకొని వేసుకొని జరంత ఉప్పు, కారం అన్నీ చూసుకొని కొంచెం ఉడికేటప్పుడు గింత కొత్తిమీర వేసి కింద చికెన్ మసాలా అయితే చికెన్ పులుసు అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇటు పక్క అయితే చికెన్ పులుసు అయితే ఉడుకుతుంది. ఇంక అటు పక్క రాగి సంకట కూడా అయితే అవుతుంది, దగ్గరలో అయితే పడ్డది. పిల్లలైతే ఇందులో కాంబినేషన్ ఉల్లిగడ్డ కూడా కోసుకుర్రు భలే టేస్టీగా. ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది, అది ఉడుకుతుంది. వీళ్ళకేమో కడుపులా వీళ్ళకి ఉడుకుతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆకలి అని అయితే వీళ్ళు అంటుర్రు. ఇంకా నేనేం చేసిన చూడండి, ఇది ముద్దలెక్క అవుతుందా కాదా, ముద్దలెక్క కావాలంటే ఇంకొక 20 నిమిషాల దాకా టైం పట్టింది. మరి అవుతుందా కాదా అనేసి అయితే ట్రై చేసిన అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన, మేము స్నానాలు చేసినాం అన్నీ అయినాయి కానీ ఇంక ఇదైతే కాలేదు. ఎందుకంటే నేను లేట్ ముద్దలెక్క అవుతుందా కాదా అని చూసిన, కానీ ఇంకా టైం పట్టిద్ది. రాగి సంకట అనేది చల్లగా అయితే కావాలా, చల్లగా అయితేనే అప్పుడు రాగి ముద్ద అవుతుంది అనమాట. ఇంక ఉడుకు మీద ఉరికిస్తే ఇంకా అదేమవుతుంది. ఉడికేదాకా అయితే ఆగిరు కానీ మా వాళ్ళు ఆరేదాకా ఆగేటట్టు లేరు. వాళ్ళైతే అబ్బో మంచి ఆకలమంట మీద ఉన్నారు. మమ్మీ అన్నం. సరే మీకు అన్నం పెడితే తినరా అంటే లేదు, అదేందో చూడాలా, దాన్ని ట్రై చేయాలనేసి అయితే వాళ్ళు. దానికైతే మా ఇంట్లో రాగి సంకట చికెన్ పులుసు అయితే అయ్యింది. పిల్లలు అయితే మంచిగా అయితే తింటారు, మంచిగా హ్యాపీగా తిన్నారనమాట. నేను కూడా తిన్నా, చాలా సూపర్.